నెల్లూరు సిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఉద్యమిగా నమోదు చేసుకుంటున్నారు. తడికల బజార్ సెంటర్లో నిర్వహించిన మెంబర్షిప్ డ్రైవ్లో స్థానిక నాయకులు షాపులను సందర్శిస్తూ ఉద్యమి నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యత్వం తీసుకున్న సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ తన కుమారుడి విద్యా సమస్య సమయంలో జనసేన నాయకులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా ఉద్యమి నమోదుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 1,00,000 ఉద్యమి నమోదును లక్ష్యంగా పెట్టుకొని పార్టీ నాయకత్వ కార్యక్రమాలను వేగవంతంగా చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు డివిజన్ స్థాయి నాయకులు పాల్గొని ప్రజలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కోసం పేరు, ఫోటో, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ వివరాలను సూచించిన ఫోన్ నెంబర్కు పంపాలని నిర్వాహకులు తెలిపారు. ప్రజల బాధల్లో కదిలించే మనసు, ప్రజల కష్టాల్లో నిలబడే ధైర్యం, అదేవిధంగా ఆశయం కోసం, సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తి అని ఉద్యమిగా నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో డల్లాస్లో చదువుతున్న వారి అబ్బాయికి చిన్న కష్టం వచ్చినప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఉన్న మన వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టాన్ని మనం తీర్చగలిగాం. అదే మనసులో ఉంచుకొని ఈరోజు ఉద్యమిగా నమోదు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు ప్రజలకందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రజల కష్టాల్లో ఉద్యమి ఉంటారు, ప్రజల సమస్యలపై ఉద్యమి ఉంటాడు. సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ఉద్యమిగా ఉంటారు. అందుకే ఆయన ఉద్యమిగా నామకరణం చేశారు. ప్రజల్లో చాలా మక్కువ ఉంది. సాధకులందరూ కూడా ఉద్యమి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఉద్యమిగా నమోదు చేసుకున్న వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.